ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. ఇప్పుడే డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఈ మధ్య నాకు కొద్దిగా ప్రచారం ఎక్కువ అవుతుంది. కరుణాకర్ సుగుణ గారు నేను చేసిన వీడియోని సుమారు 4-5 వీడియోలు చేశాడు నా ఫోటో చూపిస్తూ. ఇప్పుడు డాక్టర్ భాస్కర్ రాజు గారు కూడా పాపం నా ఫోటో చూపించి చక్కగా నా భాషణం కూడా సాధారణంగా అవి చూపించేటప్పుడు ఏమంటారు, శబ్దాన్ని మార్చేలా చేస్తుంటారు. ఎందుకు చేస్తారో నాకు తెలియదు. భాస్కర్ రాజు గారు యాజ్ ఇట్ ఈజ్గా నా గొంతు అలాగే వినిపించారు. వారికి ధన్యవాదాలు. వారు నా వీడియో చూపిస్తూ ఏమన్నారంటే, ఈయన చూడండి, ఈయన ఎవరో హిందువుల్ని సాయి భక్తుల్ని వేరు చేసేస్తున్నారు అని చూపించే ప్రయత్నం చేశారంటే, నేనే హిందువుల్ని సాయి భక్తుల్ని వేరు చేసి మాట్లాడుతున్నానని చూపించారు. అందులో విషయం ఏమిటి, కరుణాకర్ సుగుణ గారు సాయిబాబా భక్తుల భక్తి ఎలా ఉంటుందంటే, కొంతమంది భక్తి ఏకోపాసన స్థాయికి వెళ్తుంది. అంటే గురువు కానీ దైవం కానీ ఒక్కరినే దృష్టిలో పెట్టుకొని ఒక్కరినే ప్రేమిస్తూ, ఒక్కరినే ఆరాధిస్తూ, ఒక్కరినే ధ్యానిస్తూ, ఒక్కరినే పూజిస్తూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మంలో ఎంతోమంది మహాభక్తులు ఆచరించి చూపించిన సంప్రదాయం. అది కూడా చెప్పాను. ఆంజనేయ స్వామి వారు రాముని ఒక్కరినే, ప్రహ్లాదుడు నారాయణని ఒక్కరినే, తుకారం గారు పాండురంగని ఒక్కరినే. అంత మాత్రం చేత మిగతా దైవాలను అవమానించినట్టు, నిర్లక్ష్యం చేసినట్టు కాదు. అది ఏకోపాసన. మన సనాతన ధర్మంలో మాత్రమే ఉన్న గొప్ప భక్తి సాధన. నేను ఆ విషయం చెప్తే దాన్ని వక్రీకరించి, అయితే నేను దాన్ని కొద్దిగా క్లారిఫై చేశా. వీళ్ళు ఇలా ప్రతిదాన్ని పట్టుకొని సతాయిస్తారని మనకు తెలియదు కదా. 33 కోట్ల మంది దేవతల్ని పక్కన పెట్టి బాబాగారిని ఒక్కరినే సర్వస్వంగా భావన చేస్తారు, ఆరాధిస్తారు అని చెబుతూ, మళ్ళీ ఇతర దేవాలయాలకు కూడా వెళ్ళినప్పుడు ఆ దేవతలను కూడా సాయిరామ్, సాయి కృష్ణ, సాయి శంకర, సాయి జగన్మాత అంటారు అని అన్నాను. దాన్ని వక్రీకరిస్తూ అమ్మవారు ఎప్పటివారు, బాబావారు ఎప్పటివారు, సాయి జగన్మాత ఎలా అంటారు, వీళ్ళు అర్థం చేసుకుంటే కదా. బాబా గారిని సాయి జగన్మాత అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, సాయిబాబా జగన్మాత ఎలా అవుతాడు, అది కాదు పాయింట్. జగన్మాత సాయిబాబాగా వచ్చింది. సాయిరామ్ అంటే ఆ రాముడే సాయిబాబా గారు గురు రూపంగా వచ్చాడు అని అర్థం. కానీ ఇప్పుడు వచ్చిన సాయిబాబా అప్పటి రాముడు ఏదైనా ఒకటే. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం కదా. విద్వేషం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే వ్యతిరేక భావం ఎక్కువగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించే అవకాశం ఉండదు కదా. వాళ్ళ పరిస్థితి అలా ఉంది పాపం. అందుకని కరుణాకర్ సుగుణ గారు నేను చెప్పిన ఏకోపాసన మీద సుమారు 4 వీడియోలు చేశాడు. పాపం 4 సార్లు చేశాడు. ఆయనకి బాబాగారి మీ చేయడానికి వేరే కంటెంట్ లేకపోతే ఆ ఉన్నదాన్నే 4 ముక్కలు చేసి రకరకాలుగా 4 సార్లు చేసి పెడుతున్నాడు. దాంట్లో పెడుతూ ఆయన ఏమంటాడంటే, సాయి భక్తులు భజన చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరారు, వాళ్ళు దేశానికి పనికిరారు, మతానికి పనికిరారు, సమాజానికి పనికిరారు, కాబట్టి సాయి భక్తిని, సాయి భక్తుల్ని తరిమి కొట్టాల్సిందే, లేకుండా చేయాల్సిందే అని పిలుపునిస్తున్నాడు. అది తప్పు కదా, దుర్మార్గం కదా అది. అలాగే సాయి భక్తులు ముక్కోటి దేవతలను పక్కన పెడతారంటే ఆయన ఏం చెప్పారంటే, రాముడు, కృష్ణుడు, శివుడిని కూడా పక్కన పడేస్తారు. రాముడిని కాదన్న వాళ్ళని ఎవరైనా సరే చెంప పగలగొట్టాల్సిందే. అంటే కొట్టడానికి కూడా సిద్ధంగా బ్యాచ్ని తయారు చేసుకుంటున్నారేమో మరి. ఇలాంటి మాటలు నేను సాధారణంగా అనను, బట్ అట్నుంచి ఇలాగే అంటున్నారు. ఏదన్నా ఒక మాట అంటే తిడతారా, కొడతారా, అలా చేస్తారా, ఇలా చేస్తారా అని చెప్పి సాయి భక్తుల మీద ఇష్టారాజ్యంగా రాళ్ళేసేసే ప్రయత్నం చేస్తున్నారు. సుగుణ గారు ఏమన్నారు, కొట్టమని చెప్తున్నారు, కొట్టడమే అంటున్నాడు అన్నమాట. ఏమండి, సాయి రామ్ అంటున్నది మేము. రాముని మర్చిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాయి భక్తులే. సాయిరామ్, సాయిరామ్ అంటే గురువుని, భగవంతుడైన రాముని కూడా తలుచుకుంటున్న వాళ్ళు సాయి భక్తులు. మీరేమంటున్నారు, రామ్ అంటే ఒప్పుకోం, సాయి మాత్రమేనండి అని రాముని అనొద్దని చెప్తున్నారు. చూడండి, బాగా వినండి. సనాతన ధర్మాన్ని ప్రేమించే హిందూ సోదరులు కూడా వీళ్ళ డబుల్ స్టాండ్, 2 నాలుకల ధోరణి. సాయిరామ్ అంటుంటే రామ్ అనొద్దు అంటున్నారు, సాయి అనుకోండి అంటున్నారు. అంటే రాముని మర్చిపోమంటున్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు, రాముని మర్చిపోయే వాళ్ళని ఎవరైనా సరే చంప పగలగొట్టాల్సిందే.
ఏమిటిది? ఏమన్నా అర్థం ఉందా? బాబా గారితో పాటు సకల దేవతల్ని మందిరాల్లో ఏర్పాటు చేసుకుని పూజిస్తుంది సాయి భక్తులు. వీళ్ళేమంటారు? సాయిబాబా గారి మందిరాల్లో హిందూ దేవతలను తీసేయండి, ఒప్పుకోము, సాయిబాబా గారిని ఒక్కనే పూజించుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటే హిందూ దేవతారాధన మానేమన్నారు. ఇప్పుడు నేను భక్తి మార్గంలో ఏకోపాసనకు వెళ్ళిన సాయి భక్తులు బాబా గారిని ఒక్కరినే పూజిస్తారు అని అంటే అట్ట పూజిస్తారు, ముక్కోటి దేవతలను తీసేస్తారు, అయితే చూసారా అంటారు. ఇది వాళ్ళ తెలివితేటలు. అర్థం చేసుకోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. సాయి భక్తులు సాయిరామ అంటుంటే రామరద్దు అంటారు, హిందూ దేవతల్ని బాబాగారి మందిరాలు పెట్టుకుని పూజిస్తే తీసేయమంటున్నారు. కొంతమంది భక్తులు బాబాని మాత్రమే పూజిస్తారు అంటే చూసారా అందరిని తీసేశారు, మన ముక్కోటి దేవతలను తీసేశారు, రాముడు శివుడు కృష్ణుడు ఎవరు లేరు, రాముని తీసేసే వాళ్ళు ఎవరైనా సరే కొట్టాల్సిందే. గురువుతో పాటు సాయిరామ్ అంటే అబ్బాయి అనకూడదు మీరు రామని అంటే. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి. ఇక భాస్కర్ రాజు గారు ఏమన్నారంటే, నేను ఏమన్నానంటే సాయి భక్తులు వచ్చి 100 సంవత్సరాలు అయిందయ్యా, బాబా గారు శరీరం వదిలిపెట్టి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు సాయి భక్తులు వచ్చారు. వాళ్ళు దేశానికి పనికిరారు, సమాజానికి పనికిరారు, మతానికి పనికిరారు. సరే మీరే పనికొస్తారు అనుకుందాం, మీరే అన్నాను అనుకోండి, అదిగదిగో మీరే అన్నాడు, మనని మీరే అంటున్నాడు అంటే వీళ్ళు వేరు. మరి 1200 సంవత్సరాలు మన దేశం పరాయి పాలకుల చేతిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? 1200 సంవత్సరాలు మీరంతా ఏం చేశారు అని అనగానే మీరు అంటున్నాడంటే మనం వేరు, వాళ్ళు వేరు, హిందువులు వేరు వాళ్ళు వేరు అంటున్నారు. మీరు మమ్మల్ని వేరు చేసి మాట్లాడచ్చు, మీరు హిందూ మతం కాదు, మీరు సాయి మతం వాళ్ళు, మీరు సాయి మతం పెట్టుకుని వెళ్ళిపోండి, మీరు అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడచ్చు. మీరు మమ్మల్ని అంటున్న దాన్ని సమాధానం చెబుతూ అది కరెక్ట్ కాదు అని మీకు అర్థమయ్యడానికి నేను ఆ పదం వాడితే చూసారా మీరు అని వేడి చేస్తున్నాడు అని మళ్ళీ నా మీద ఒక వీడియో చేస్తాడు. పెద్ద మనిషి అయినా వేదాలని ట్రాన్స్లేట్ చేశాడు, వేదాలని అనువదించాడు, వేద జ్ఞానం సంపూర్ణంగా పొందినటువంటి వాడు. దాంట్లో అర్థం కాదండి, దాంట్లో కంటెంటు మీరు సాయి భక్తులు సమాజానికి పనికిరారు, మిమ్మల్ని సాయి భక్తిని వెలగొట్టాల్సిందే, మీ సాయి మతం వేరు, మీరు వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి, మా దేశానికి మా మతానికి మీరు ఉపయోగపడరు అని మీరు అని మిమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నది మీరు. మరి సాయి భక్తి లేని సమయంలో ఈ దేశం పరాయి పాలకుల చేతిలోకి ఎలా వెళ్ళింది? అప్పుడు మీరే ఉన్నారు కదంటే అబ్బాయి మీరు అంటున్నాడు, చూసారైనా మమ్మల్ని వేరు చేసి అంటున్నాడు మనని అని మళ్ళీ అక్కడ కూడా మమ్మల్ని తప్పుపట్టాలి. టోటల్గా అన్ని విధాల సాయి భక్తుల్ని తప్పుపట్టాలి, సాయి భక్తుల మీద రాళ్ళు వేయాలి. ఏమి తెలివితేటలు నేర్చుకున్నారండి భాస్కర్ రాజు గారు. కాబట్టి 1200 సంవత్సరాలు ఈ దేశం పరాయి పాలకుల చేతిలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? అప్పుడు సాయి భక్తులు లేరు. ఓకే, ఉన్నది మనమే, హిందువులమే. ఓకే, మరి ఎందుకు వెళ్ళింది? పోనీ వెళ్ళింది, మళ్ళీ వెంటనే ఎందుకు సంపాదించుకోలేకపోయాం? ఒక 100-200 సంవత్సరాల్లో 1200 సంవత్సరాలు ఎందుకు అలా పడి ఉన్నాం? మీకు దేశ చరిత్రలు ఇవన్నీ బాగా తెలుసు, మాకు భక్తి తప్ప ఏం తెలియదు. అయినా నాకున్న అవగాహన మేరకు మన దేశంలో ఉన్నటువంటి అనైక్యత, హిందువులలోనే ఉన్న అనైక్యత, సమాజంలో ఉన్న కులాల అనైక్యత, కులాల పేరుతో సమాజంలో కొంతమందిని అనగదొక్కడం, ఆ విధంగా విడిపోయిన కుల సమాజం, రాజుల మధ్య అనైక్యత, చిన్న చిన్న రాజ్యాలు కదా మనవి, భారతదేశం ఒకటైనా చిన్న చిన్న రాజ్యాలు, ఒక రాజుకు ఒక రాజు పడదు. వీడు వాడిని ఆక్రమించాలి, వాడు వీడిని ఆక్రమించాలి, వీడు వాడిని దోసుకోవాలి, వాడు వీడిని దోసుకోవాలి, శత్రుత్వాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఇలా నాశనం అయిపోయింది. ఇలా పరాయి పాలకుల చేతులకు వెళ్ళిపోయింది. 1200 సంవత్సరాలు మనం సంపాదించుకోలేకపోయామంటే కారణం మన హిందూ మతంలో ఉన్న అనైక్యత. మన తప్పులు మనం ఒప్పుకోవడం చేత కాదు కదా. మళ్ళీ దీన్ని మళ్ళీ వీడియో చేయొచ్చు, చూసారా మన హిందువులను దూషిస్తున్నాడు, మన హిందువుల్లో అనైక్యత ఉందంటున్నాడు, మన హిందువుల్లో కుల భేదాలు ఉన్నాయంటున్నాడు. ఇవేమీ లేవని ముసుగు వేసుకున్నంత కాలం హిందూ మతం సంఘటితం కాజాలదు. తాత్కాలికంగా ఏదైనా ఒక విజయం లభించినా ఈ కులాలనేవి పోనంత వరకు
ఈ మతాల ద్వేషాలు పోనంత వరకు, ఈ మత ద్వేషాలు, ఈ కుల ద్వేషాలే ఈ దేశం యొక్క బలహీనత. ఎంత గొప్ప శౌర్యం ఉన్నా, సంపద ఉన్నా, సంస్కృతి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞానం మనది, వేద జ్ఞానం. వేదాలు పుట్టిన భూమిలో, ఋషి సంప్రదాయం ఉన్న ఈ భూమిలో, యోగ భూమిలో, వీరభూమిలో 1200 సంవత్సరాల పరాయి పాలన ఎలా ఉన్నాం? ఈ ఐక్యతే. ఇప్పుడు కూడా మీలాంటి వారు అటువంటి మతాలు, కులాలను పట్టుకొని ఈ దేశంలో నివసిస్తున్న వారిని విభజించాలని చూస్తున్నారు, విభజించి చూడాలని చూస్తున్నారు, ద్వేషించేలా చేయాలని చూస్తున్నారు. సరే, పరమతాల వాళ్ళు మన మతాల మీద దాడి చేస్తున్నారు, చేశారు. దాన్ని చూపించి మన మతాన్ని సంఘటితపరచడం అనేది ఒప్పుకుందాం. కానీ ఇదే హిందూ మతంలో ఉంటూ, హిందూ సంప్రదాయాలతో జీవిస్తూ, ఒక గురువుని పూజించుకుంటూ, హిందూ దేవతలందరినీ ఆరాధించుకుంటూ, చక్కగా హిందూ మతంలో ప్రయాణం చేస్తున్న సాటి హిందూ సోదరులని, లక్షల మందిని, కోట్ల మందిని మీరు హిందువులు కాదు, మీరు వేరే మతం పెట్టుకొని వెళ్ళిపోండి అని మీరు హిందూ మతాన్ని కాపాడే వాళ్ళ, హిందూ మతాన్ని సంఘటితపరిచే వాళ్ళ? నిజంగా మీరు చేస్తున్న దుష్ప్రచారానికి, చేస్తున్న అవమానానికి సాయి భక్తులు కనుక బాధపడి, అవమానపడి ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే, డాక్టర్ అంబేద్కర్ గారు లాగా ఒక నిర్ణయం తీసుకుంటే హిందూ మతానికి మంచి జరుగుతుందా? కాదు. హిందూ మతం మీద అభిమానం ఉంది కాబట్టే మేము పక్కా హిందువులమే, మేము సనాతన ధర్మంలో భాగమే, బాబా గారు కూడా సనాతన దైవమే అని పోరాడుతున్నారు చూడండి. అది నిజమైన హిందూ మత అభిమానం. వారు నిజమైన హిందువులు. హిందూ మతం చీలకుండా ఉండాలని భావిస్తూ, ఎన్ని అవమానాలు చేసినా భరిస్తూ, మేము హిందువులం, మేము సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం అని పోరాడుతున్నారే సాయి భక్తులు. వాళ్ళు నిజమైన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు హిందువులు. మీరు కాదు. మతాన్ని చీల్చేవాళ్ళు, మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవమానిస్తూ వేరే మతం పెట్టుకుని వెళ్ళిపోవండి అని మరొకసారి మతాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మీరు కాదు సుమా. కాబట్టి మీరు రాళ్లతో కొట్టి, నోటికి వచ్చినట్లుగా మాట్లాడి అవమానిస్తూ దానికి సమాధానం చెబితే, ఇదిగో మళ్ళీ సమాధానం చెప్తున్నారు వీళ్ళు అని దాంట్లో ఉన్న ఏదో వెనక ముందు ఒక ముక్క పట్టుకొని దాని మీద వీడియోలు చేసి సాయి భక్తులందరూ హిందూ మతానికి వ్యతిరేకులు అని ఈ విధంగా మీరు ప్రచారం చేసి ఏం సాధించలేరు, ఏమీ జరగదు. భారతదేశం, భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం, సాయి భక్తులందరూ కూడా ఒక సపరేట్ మతం అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వారు నిర్ణయం చేస్తే తప్ప మీలాంటి వాళ్ళు 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది ఎలుగెత్తి చాటినా, ఇంకా 100 సంవత్సరాలు వీడియోలు చేసినా సాయిబాబా భక్తులందరూ హిందూ మతంలోనే ఉంటారు, సనాతన ధర్మంలోనే ఉంటారు, సాయిబాబా గారిని ఆరాధిస్తూనే ఉంటారు, సనాతన దైవమైన దత్తాత్రేయ స్వరూపంగా. ఓకే, మీరు పెద్దవాళ్ళు, విఘ్నులు, వేద జ్ఞానం కలిగిన వాళ్ళు, అద్వైత జ్ఞానం, వేదం ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ దృష్టితో ఆలోచించండి. అలాగే ఒక మాట అన్నారు, ఇలా విడదీసి మాట్లాడే సాయి భక్తి నాకు అక్కర్లేదు అని. చాలా మంచి మాట వచ్చింది మీ నోటి నుంచి. సాయి భక్తులుగా కావాలని ఏమైనా అనుకుంటున్నారా? మనసులో ఎక్కడైనా బాబా గారి మీద గొప్ప భావన ఏర్పడుతుందా? మిమ్మల్ని మేము ఎప్పుడూ ఎవరిని కూడా సాయి భక్తులుగా మారమని చెప్పలేదు, ఎప్పుడూ ఆ పని చేయలేదు. ఎవరైతే సాయి భక్తులు ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటాం, వాళ్ళతో సత్సంగాలు చేసుకుంటాం. అంతేగాని వేరే మతాల వాళ్ళలాగా మైకులు పట్టుకొని వీధుల్లోకి వచ్చి సాయిబాబానే దేవుడు, ఆయన మించిన దేవుడు ఎవరూ లేరు, అందరూ సాయిబాబాను నమ్ముకోండి, ఇతర దేవతలంతా ఉట్టిదే అని చెప్పి ఎప్పుడు సాయి భక్తులు చెప్పరు. అలాగే బాబాగారు కూడా మమ్మల్ని అందరినీ మా సనాతన దైవారాధనలోనే నడిపించాడు, ఆ రోజు ఈ రోజు తప్ప ఏ రోజు ఆయన మమ్మల్ని అల్లా మాలిక్ అనమనలేదు, ఖురాన్ చదవమనలేదు. మీకు ఓపిక ఉంటే సాయి భక్తులందరినీ గుళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన భక్తుల్ని సర్వే చేయండి. మీకు ఇస్లాం మతం అంటే ఇష్టమా, ఖురాన్ ఎప్పుడు చదివారా,
బాబా గారు అల్లా మాలిక్ అన్నాడు కదా, మీరు కూడా అల్లా మాలిక్ అనాలని ఎప్పుడన్నా అనిపించిందా అంటున్నారా? పాటలు కాదు, పాటలు 100 పాడతాం. మన పాత సినిమాల్లో మన వాళ్ళు కూడా అల్లా పేరు మీద చాలా పాటలు రాశారు. పాటలు పాడడానికి మతానికి ఏం సంబంధం అండి బాబు? పాటలు అందరం పాడుకుంటారు. మన పాటలు కూడా ముస్లిమ్స్ చాలా పాడుకుంటారు, పిల్లలు చాలామంది పాడుతుంటారు. పాటల పోటీలు పెడితే ఘన ఘన సుందరా అంటారు వచ్చి ముస్లిం సోదరులు పిల్లలు. అలాగని వాళ్ళు హిందూ అయిపోతారేంటి? అలా పిచ్చి పిచ్చి చూపించేసి సాయి భక్తులందరూ ముస్లిం సంప్రదాయాలు పాటించేస్తున్నారు, బాబా మందిరాల్లో ఏదో చేసేస్తున్నారు, జరిగిపోతుంది ఆధ్యాత్మిక జిహాద్, పెద్ద పెద్ద పదాలు, దుర్మార్గమైన పదాలు, రెచ్చగొట్టే పదాలు వాడేసేయడం అనేది సమాజ విచ్ఛిన్నానికి కారణమైతే, మత విచ్ఛిన్నానికి కారణమైంది తప్ప మత సంఘటితకు కారణం కాదు. ఇంకా నిజంగా హిందూ మతం సంఘటితంగా ఉండాలి, బలపడాలని కోరుకుంటే సాయిబాబా భక్తుల్ని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానం చేయరు. ముందు తగ్గించుకుంటే అప్పుడు నిజంగా హిందూ మతం కోసం పనిచేస్తున్నట్టు, లేదా హిందూ మతం కోసం పనిచేస్తున్నట్టు ముసుగు వేసుకొని హిందూ మతాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళుగా హిందూ మత పెద్దలు భావిస్తారు భవిష్యత్తులో. అది కూడా జరుగుతుంది. కాబట్టి హిందూ మతం చీల్చే ప్రయత్నం చేయవాకండి, కలిపే ప్రయత్నం చేయండి. పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిచేస్తూ సంఘటితపరిచే ప్రయత్నం చేయండి, సంప్రదింపులు చేయండి. ఇష్టారాజ్యంగా వీడియోలు చేసి రెచ్చగొట్టడం కాదు, కలపడానికి. అది ఎప్పుడు కూడా కలవడానికి పనికిరాదు. ఇంకా ఏవో ఉంటే మర్చిపోయి ఉంటాను. సాయిరాం.